ఓం శాంతి 7/7/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు చాలా శ్రేష్టమైన విద్యార్థులు. మీరు తండ్రి, టీచరు, సద్గురువు స్మృతిలో ఉండాలి. అలౌకిక సేవ చేయాలి. ప్రశ్న: తమను తాము బేహద్దు పాత్రధారులము అని భావించి నడిచే వారి గుర్తులు వినిపించండి. జవాబు: వారి బుద్ధిలో ఏ సూక్ష్మ లేక స్థూల దేహధారుల స్మృతి ఉండదు. వీరు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు. ఎందుకంటే నిజమైన సమర్పణ ఒక్కరిదే. ఎలాగైతే తండ్రి పూర్తి ప్రపంచానికి సేవ చేస్తారో, పతితులను పావనంగా చేస్తారో, అలాగే పిల్లలు కూడా తండ్రి సమానం సేవాదారులుగా అవుతారు. ఓం శాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలను సావధానపరుస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మిమ్ములను మీరు ఆత్మగా భావించి తండ్రి ఎదురుగా కూర్చుంటున్నారా? మేము తండ్రి సన్ముఖంలోనే కాక టీచర్ సన్ముఖంలో కూడా కూర్చొని ఉన్నాము అని బుద్ధిలో స్మృతి చేయండి. ముఖ్యమైన నెంబర్ 1 విషయం, నేను ఆత్మను, తండ్రి కూడా ఆత్మనే, టీచర్ కూడా ఆత్మనే, గురువు కూడా ఆత్మనే, అన్నీ ఒక్కరే కదా. ఈ నూతన విషయాన్ని మీరు మాత్రమే వింటారు. బాబా, మేము కల్పకల్పం ఇది వింటాము అని మీరు చెప్తారు. తండ్రి చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. నేను ఆత్మ కర్మేంద్రియాల ద్వారా వింటున్నాను. ఈ సమయంలో ఈ జ్ఞానం సర్వశ్రేష్టమైన భగవంతుడి ద్వారా పిల్లలైన మీకు లభిస్తుంది. వీరు సర్వాత్మలకు తండ్రి, వారే వారసత్వమునిచ్చేవారు. ఏ జ్ఞానంనిస్తారు? సర్వుల సద్గతి చేస్తారు అంటే అందరిని ఇంటికి తీసుకెళ్తారు. ఎంతమందిని తీసుకెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపు వలె ఆత్మలన్నీ వెళ్ళాలి. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. పవిత్రత, సుఖశాంతులన్నీ ఉంటాయి. పిల్లలైన మీరు చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. పిల్లలు కూడా చిత్రపటాల ద్వారా గ్రహిస్తారు కదా. ఇది ఇంగ్లాండు, ఇది ఫలానా అనగానే అంతా గుర్తుకొస్తుంది. ఇది కూడా అలాగే ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించాల్సి ఉంటుంది. మహిమ కూడా ఒక్కరిదే, శివాయ నమః అని అంటారు. సర్వశ్రేష్టమైన వారు భగవంతుడు. ఇంటికి పెద్ద రచయిత అయిన తండ్రి కదా. అక్కడ హద్దులోని తండ్రి పెద్ద. వీరు పూర్తి బేహద్దు ఇంటికి తండ్రి. వీరు టీచర్ కూడా. మిమ్మలను చదివిస్తారు కావున పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. మీరు రాయల్ విద్యార్థులు. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ తనువులో వస్తాను. ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు లేకుండా పని ఎలా జరుగుతుంది? మీరు వారికి దత్తు చేయబడిన వారు కనుక వృద్ధుడే కావాలి కదా. తప్పకుండా వృద్ధుడే కావాలి. కృష్ణుడైతే పిల్లలారా పిల్లలారా అని సంబోధించలేరు. వృద్ధులు ఇలా చెప్పడం, పిల్లలారా అనడం శోభిస్తుంది కూడా. పిల్లలను ఎవరు బాబా అని కూడా పిలవరు. మేము ఎవరి సన్ముఖంలో కూర్చొని ఉన్నామో పిల్లల బుద్ధిలోకి కూడా రావాలి. ఆంతరికంలో సంతోషం కూడా ఉండాలి. విద్యార్థి ఎక్కడ కూర్చొని ఉన్నా వారి బుద్ధిలో తండ్రి కూడా గుర్తుకు వస్తాడు, టీచర్ కూడా గుర్తుకొస్తారు. వారికి తండ్రి వేరుగా, టీచర్ వేరుగా ఉంటారు. కానీ మీకు తండ్రి, టీచరు, గురువు అన్నీ ఒక్కరే. ఈ బాబా కూడా విద్యార్థియే కదా. బ్రహ్మ బాబా చదువుకుంటూ ఉన్నాడు. కేవలం తన శరీరాన్ని శివబాబాకు అప్పుగా ఇచ్చాడు. ఇంకే వ్యత్యాసం లేదు. మిగిలినదంతా మీలాగే. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారో ఇతడి ఆత్మ కూడా అలాగే అర్థం చేసుకుంటుంది. బలిహారి ఒక్కరిదే. వారినే ప్రభువు, ఈశ్వరుడు అని అంటారు. ఇతడు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క పరమాత్మనే స్మృతి చేయమని చెప్తాడు. ఇక మిగిలిన సూక్ష్మ లేక స్థూల దేహధారులందరినీ మర్చిపోండి. మీరు శాంతిధామంలో నివసించేవారు. మీరు బేహద్దు పాత్రధారులు. ఈ విషయాలు మరెవ్వరికీ తెలియవు. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. ఇక్కడికి ఎవరు వస్తారో వారే అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి సేవ కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి ఈశ్వరీయ సేవాదారులు అని పిలువబడే పిల్లలు ఉన్నారు. తండ్రి కూడా సేవ చేయటానికే వచ్చారు. వారు పతితులను పావనంగా చేసే సేవ చేస్తారు. రాజ్యాన్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వారినే పిలుస్తారు.
తండ్రి సుఖధామానికి అధికారులుగా చేసేందుకు వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. ప్రపంచంలో మరెవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారత్ వాసులందరూ ఒక్క ధర్మం వారే. ముఖ్యమైన ధర్మము ఇదే. అది లేనప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. భగవంతుడు ఎవరినైతే ప్రపంచమంతా అల్లా, గాడ్ అని పిలుస్తూ ఉందో వారు డ్రామానుసారం కల్పం క్రిందటిలాగా వచ్చి ఉన్నారు. ఇది గీత అధ్యాయం. ఈ అధ్యాయంలో తండ్రే వచ్చి స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు మరియు దేవీ దేవతలు అని మహిమ చేస్తారు. క్షత్రియులను మహిమ చెయ్యరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు. క్షత్రియులు అంటే 2 కళలు తగ్గిపోతాయి. త్రేతాయుగంలో ఉండేవారు. స్వర్గమని నూతన ప్రపంచమునే అంటారు. త్రేతాయుగాన్ని నూతన ప్రపంచమని అనరు. మొట్టమొదట సత్యుగంలో పూర్తి కొత్త ప్రపంచం ఉంటుంది. ఇదన్నిటికంటే పాత ప్రపంచం ఇప్పుడు మీరు ఉండేది. తర్వాత అత్యంత నూతనమైన ప్రపంచంలోకి వెళ్తారు. ఇప్పుడు మనం ఆ ప్రపంచంలోకి వెళ్తాము కనుకనే పిల్లలు మేము నర్ని నుండి నారాయణుడిగా అవుతామని అంటారు. మీరు సత్యనారాయణుడి కథ వింటున్నారు. యువరాజుగా అయ్యే కథ అని అనరు. సత్యనారాయణుడి కథ. వారు నారాయణుడు వేరు అని అనుకుంటారు, కానీ నారాయణుడి జీవన కథ వేరుగా లేదు. జ్ఞాన విషయాలైతే చాలా ఉన్నాయి. అందుకే 7 రోజుల కోర్సు ఇవ్వబడుతుంది. 7 రోజులు బట్టీలో ఉండాలి. ఇక్కడే బట్టీలో ఉండాలి అని కాదు, లేకుంటే బట్టీ నెపంతో చాలామంది ఇక్కడికి వచ్చేస్తారు. చదువు ఉదయము సాయంకాలం ఉంటుంది. మధ్యాహ్నం వాయుమండలం బాగుండదు. రాత్రి సమయంలో కూడా 10-12 వరకు పూర్తి చెడ్డ సమయం. అంటే 10-12 తర్వాత అని. ఇక్కడ పిల్లలైనా మీరు కూడా శ్రమ చేయాలి. స్మృతిలో ఉండి సత్వ ప్రధానంగా అవ్వాలి. అక్కడైతే రోజంతా పనులలో ఉంటారు. కొందరు ఉద్యోగ వ్యవహారాదులు చేస్తూ ఇంకా చదువుకుంటూ కూడా ఉంటారు. ఇంకా మంచి ఉద్యోగం లభించని అని ఆశిస్తారు. ఇక్కడ కూడా మీరు చదివేటప్పుడు చదివించే టీచర్ను స్మృతి చెయ్యాలి. సరే, టీచర్ అనుకొని స్మృతి చేసిన ముగ్గురు ఒకేసారి గుర్తుకొస్తారు. తండ్రి, టీచరు, గురువు. మీకు చాలా సహజం కనుక వెంటనే గుర్తుకు రావాలి. శివ్ బాబా మనకు తండ్రి, టీచరు, గురువు కూడా. సర్వశ్రేష్టమైన తండ్రి ద్వారా స్వర్గ వారసత్వమును తీసుకుంటూ ఉన్నాం. మనం స్వర్గంలోకి తప్పకుండా వెళ్తాం. స్వర్గ స్థాపన తప్పకుండా జరుగుతుంది. మీరు శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకే పురుషార్థం చేస్తున్నారు. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. మనుషులకు కూడా తెలిసిపోతుంది. మీ శబ్దం వ్యాపిస్తూ వెళ్తుంది. బ్రాహ్మణుల అలౌకిక ధర్మం శ్రీమతానుసారం అలౌకిక సేవలో తత్పరులై ఉండడం. మీరు శ్రీమతానుసారం ఎంత శ్రేష్టమైన కార్యం చేస్తున్నారో మనుషులకు తెలిసిపోతుంది. మీలాంటి అలౌకిక సేవ ఎవ్వరూ చేయలేరు. బ్రాహ్మణ ధర్మం వారే ఇలాంటి కర్మ చేయగలరు. కావున ఇటువంటి కర్మలు చేయడంలోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఆ పంచాయతీ వారు కేవలం పాలన చేస్తారు. ఇక్కడ మీరు గుప్త వేషంలో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. మీరు గుప్తమైన వారు, గుప్త సైనికులు, అహింసకులు. దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు. మీరు డబల్ అహింసక సైనికులు. ఈ వికారం పెద్ద హింస. ఇదే పతితులుగా చేస్తుంది. దీనినే జయించాలి. కామ మహాశత్రువు. దీనిపై విజయం పొందడం వలనే జగత్తు జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీ నారాయణులు జగత్తు జీతులు కదా. భారతదేశం జగత్తు జీతుగా ఉండేది. మీరు విశ్వాధికారులుగా ఎలా అయ్యారు? ఇది కూడా వెలుపలి వారికి అర్థం కాదు. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. పెద్ద పెద్ద పరీక్షలకు చదివే వారికి విశాలమైన బుద్ధి ఉంటుంది కదా. మీరు శ్రీమతానుసారం మీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. విశ్వంలో శాంతి ఉన్నప్పుడు ఇతర రాజ్యం ఏదీ లేదు. స్వర్గంలో శాంతి ఉండేందుకు సాధ్యం లేదు. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. ఊరికే తోట మాత్రమే ఉంటుందా? మనుషులు కూడా ఉండాలి కదా. మనం స్వర్గానికి అధికారులుగా అవుతున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత నశ ఉండాలి, ఆలోచనలు ఎంత శ్రేష్టంగా ఉండాలి. మీరు వెలుపలి సుఖమేది కోరుకోరు. ఈ సమయంలో మీరు పూర్తి సాధారణంగా ఉండాలి. మీరు ఇప్పుడు అత్తవారింటికి వెళ్తారు. ఇది అమ్మగారి ఇల్లు.
ఇక్కడ మీకు ఇద్దరు తండ్రులు లభించారు. ఒకరు నిరాకారులైన శ్రేష్ఠాతి శ్రేష్ఠులు, రెండవ వారు సాకారులు, వారు కూడా అత్యంత శ్రేష్టమైన వారే. ఇప్పుడు మీరు అత్తగారి ఇల్లైన విష్ణుపురంలోకి వెళ్తారు. దానిని కృష్ణపురి అని అనరు. చిన్న పిల్లలకు పురం ఉండదు. విష్ణుపురి అనగా లక్ష్మీనారాయణల పురం. మీది రాజయోగము అంటే తప్పకుండా నరుని నుండి నారాయణుడుగా అవుతారు. పిల్లలైన మీరు సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు. ఎవరైతే కనీసం 8 గంటలైనా ఆత్మ అభిమానులుగా ఉంటారో, పురుషార్థం చేస్తారో వారే సత్యమైన ఈశ్వరీయ సేవాదారులు అని బాబా చెప్తారు. ఏ కర్మ బంధనము లేనప్పుడే సేవాదారులుగా అవ్వగలరు. కర్మాతీత స్థితిని పొందుకోగలరు. నన్ని నుండి నారాయణుడిగా అవ్వాలి అంటే కర్మాతీత స్థితి తప్పకుండా కావాలి. కర్మ బంధనాలు ఉంటే శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. స్మృతి చాలా కష్టము అని పిల్లలు స్వయంగా చెప్తారు. యుక్తి అత్యంత సహజమైనది. కేవలము తండ్రిని స్మృతి చేయాలి. భారతదేశపు ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది. తండ్రి నేర్పించే ఈ జ్ఞానము యోగము చేసేందుకే. కృష్ణుడు యోగం నేర్పించాడు. కృష్ణుడికి స్వదర్శన చక్రమునిచ్చేశారు. ఈ చిత్రం కూడా ఎంత తప్పుగా ఉంది. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైన వాటిని గుర్తు చేసుకోరాదు, అన్నీ మర్చిపోండి. ఇతరులు ఎవ్వరి వైపుకు బుద్ధి వెళ్ళరాదు. లైన్ క్లియర్గా ఉండాలి. ఇది చదువుకునే సమయం. ప్రపంచాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. అలా చేసినప్పుడే పాపాలు నశిస్తాయి. తండ్రి చెప్తున్నారు, మొదట మీరు అశరీరీలుగానే వచ్చారు, మళ్ళీ మీరు అలాగే వెళ్ళాలి. మీరు ఆల్రౌండ్ పాత్రధారులు, వారు హద్దులోని పాత్రధారులు. మీరు బేహద్దు పాత్రధారులు. మీరు అనేక సార్లు పాత్రను అభినయించారు, ఇది మీకు తెలుసు. అనేక మార్లు మీరు బేహద్దు యజమానులుగా అవుతారు. ఈ అనంతమైన నాటకంలో చిన్న చిన్న నాటకాలు కూడా అనేక సార్లు నడుస్తూ ఉంటాయి. సత్యుగం నుండి కలియుగం వరకు ఏమేమి జరిగిందో అదంతా తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది. పైనుండి క్రింది వరకు అంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనం, సూక్ష్మవతనం, సృష్టి చక్రం ఇవి ఉంటే చాలు. ఇక ఏ ఇతర ధామాలతో మీకు పనే లేదు. మీ ధర్మం చాలా సుఖమునిచ్చేది. వారి వారి సమయం వచ్చినప్పుడు రావాల్సిన వారు వస్తూ ఉంటారు. నంబర్ వారుగా మీరు ఎలా వచ్చారో మళ్ళీ అలాగే వెళ్తారు. ఇతర ధర్మాలను మనం ఎందుకు వర్ణించాలి? మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. చిత్రాలు మొదలైనవన్నీ మరచి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా స్మృతి చేయరాదు. కేవలం శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి. పరమాత్మ అనగా వారు లింగమని భావిస్తారు. కానీ లింగం వలె ఏ వస్తువు ఉండదు. ఆ లింగము జ్ఞానాన్ని ఎలా వినిపించగలదు? ప్రేరణతో ఏదైనా లౌడ్ స్పీకర్ పెడతారా? మీరు వింటారా? ప్రేరణ ద్వారా ఏది సాధ్యము కాదు. శంకరుడు ప్రేరేపించడు. ఇదంతా డ్రామాలో మొదటి నుండి నిర్ణయమై ఉంది. వినాశనం జరగనే జరగాలి. ఆత్మలైన మీరు శరీరము ద్వారా ఎలా మాట్లాడతారో అలా పరమాత్మ కూడా ఆత్మలైన మీతో మాట్లాడతారు. వారి పాత్ర దివ్యమైనది, అలౌకికమైనది. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. నా పాత్ర అందరికంటే భిన్నమైనది అని తండ్రి చెప్తారు. కల్పక్రితం ఎవరు వచ్చారో వారు వస్తూ ఉంటారు. గడిచిపోయినదంతా డ్రామా, అందులో కొద్దిగా కూడా తేడా రాదు. తర్వాత పురుషార్థం గురించి ఆలోచించాలి. డ్రామా అనుసారం నా పురుషార్థం ఇంతే నడుస్తుంది అని అనుకోరాదు. అలా అనుకుంటే పదవి కూడా తగ్గిపోతుంది. పురుషార్థమును తీవ్రతరం చేయాలి. డ్రామాపై వదిలేయరాదు. మీ చార్టు కూడా గమనిస్తూ ఉండాలి. పెంచుతూ ఉండండి. మా చార్టు పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవడం లేదు కదా అని నోట్ చేసుకోండి. చాలా జాగరూకత అవసరం. ఇక్కడ ఉన్నది బ్రాహ్మణుల సాంగత్యం. వెలుపల ఉన్నవన్నీ చెడు సాంగత్యాలు. వారంతా ఉల్టాగానే వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మలను చెడు సాంగత్యం నుండి రక్షిస్తూ ఉన్నారు. మనుషులు చెడు సాంగత్యం వలన తమ జీవిత విధానము, పాలన మొదలైనవన్నీ మార్చుకున్నారు. దేశ వేషాలనే మార్చుకునేశారు. ఇది కూడా ఒక రకంగా తమ ధర్మమును అవమానించడమే.
వెంట్రుకలను ఎలా ఎలా అలంకరించుకుంటున్నారో చూడండి. దేహ అభిమానం వచ్చేస్తుంది. కేవలం వెంట్రుకల కొరకే 100-150 ఖర్చు చేస్తారు. అప్పుడు బ్రహ్మబాబా ఉన్నప్పుడు 100-150, ఇప్పుడు లక్షలు ఖర్చు చేస్తారు. దీనిని అతి దేహాభిమానము అని అంటారు. వారు ఎప్పుడూ జ్ఞానం తీసుకోలేరు. బాబా చెప్తున్నారు, మీరు పూర్తి సాధారణంగా అవ్వండి. ఖరీదైన చీరలు ధరించినప్పుడు కూడా దేహ అభిమానం వస్తుంది, ఎక్కువ రేటు ఉండేటివి వేసుకున్నప్పుడు. దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు అన్ని తేలికగా చేసుకోవాలి, చాలా సింపుల్గా ఉండాలి. విలువైన వస్తువులు దేహ అభిమానంలోకి తీసుకొస్తాయి. మీరు ఈ సమయంలో వనవాసంలో ఉన్నారు. అన్ని వస్తువులపైన మోహం తొలగించుకోవాలి. చాలా చాలా సాధారణంగా ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి రంగు దుస్తులు ధరించి వెళ్ళండి. సంబంధము నిభాయించుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు, ధరించండి. ఇంటికి రాగానే తీసేయండి. మీరు శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. వానప్రస్థులు తెల్ల దుస్తులలో ఉంటారు. మరి మీరు ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అందరూ వానప్రస్థులే కదా. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతి ఇప్పించాలి. ఇందులోనే కళ్యాణం ఉంది. చాలు. ఇప్పుడు మనం ఇక శివబాబా వద్దకు వెళ్ళిపోవాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మా నడవడికలు ఏవి కూడా దేహాభిమానము కలవిగా ఉండరాదు అనే సదా గమనం ఉండాలి. చాలా సాధారణంగా ఉండాలి. ఏ వస్తువుపై కూడా మమకారం ఉంచుకోరాదు. చెడు సాంగత్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి చేయు శ్రమ ద్వారా అన్ని కర్మ బంధనాలను తెంచుకొని కర్మాతీతులుగా అవ్వాలి. కనీసం రోజుకు 8 గంటలు ఆత్మ అభిమానులుగా ఉండి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. వరదానము, విశాలమైన బుద్ధి, విశాలమైన హృదయంతో నా వారు అనే అనుభూతిని చేయించే మాస్టర్ రచయిత భవ. మాస్టర్ రచయిత యొక్క మొట్టమొదటి రచన ఈ దేహం. ఎవరైతే ఈ దేహానికి అధికారిగా అవ్వడంలో సంపూర్ణ సఫలత ప్రాప్తి చేసుకుంటారో, పూర్తి ఆత్మ అభిమాని స్థితి వచ్చేస్తుందో, వారు తమ స్నేహము లేక సంపర్కము ద్వారా అందరికీ వీరు మావారు అని అనుభవం చేయిస్తారు. ఆత్మ యొక్క సంపర్కము ద్వారా సుఖము, దాతృత్వము, శాంతి, ప్రేమ, ఆనందము, సహయోగము, ధైర్యము, ఉత్సాహము, ఉల్లాసం ఇలా ఏదో ఒక విశేషత అనుభవం అవుతుంది. అలాంటి వారినే విశాలమైన బుద్ధి కలవారు, విశాలమైన హృదయం కలవారు అని అంటారు. స్లోగన్, ఉత్సాహ ఉల్లాసాలు అనే రెక్కల ద్వారా సదా ఎగిరే కళను అనుభవం చేస్తూ వెళ్ళండి. అవ్యక్త సూచన, సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్వయాన్ని శ్రేష్ట సంకల్పాలతో సంపన్నంగా చేసుకునేందుకు ట్రస్టీలుగా అయి ఉండండి. నేను నిమిత్త మాత్రము, ఇది నాది కాదు, బాబాది. బాబా చెప్పారు, నేను చేస్తూ ఉన్నాను కూడా కాదు, చేయిస్తూ ఉన్నాను నేను కూడా కర్మచారీలతో. ఇలా ట్రస్టీ అవ్వడము అనగా డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వడం. ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్టమైన సంకల్పము సఫలమవుతుంది. పిల్లలు ఒక శ్రేష్టమైన సంకల్పం చేస్తే తండ్రి ద్వారా 1000 శ్రేష్ట సంకల్పాల ఫలం ప్రాప్తిస్తుంది. 1కి 1000 రెట్లు లభిస్తుంది. ఓం శాంతి.